రైట్. ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అయితే జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి నవీన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నవీన్. నవీన్ నవీన్ అన్మ్యూట్ చేయండి. రైట్ నవీన్ చెప్పండి. రైట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక కార్పొరేషన్ అదేవిధంగా 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలైతే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనట్లుగా కూడా చూడొచ్చు. అయితే అంటే జిల్లాలో ఉన్నటువంటి అంటే మొదటిసారిగా కొత్తగూడెంలో అయితే కార్పొరేషన్ అయ్యాక మొదటిసారిగా ఎన్నికలైతే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్లు అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులు, అశ్వారావుపేటలో 22 వార్డులకు సంబంధించి ఎన్నికలైతే ప్రశాంతంగా సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే చలి తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో ప్రస్తుతానికైతే మందకోడిగానే ఈ యొక్క ఓటర్లు అయితే ఒక పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మొత్తం మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 1,85,348 మంది ఓటర్లు అయితే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. దీంట్లో కొత్తగూడెంలో 1,34,775, అశ్వారావుపేట 22 వార్డులు ఉండగా 16,850, ఇల్లందులో మొత్తం 33,723 మంది ఓటర్లు ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. మొత్తం 90 పోలింగ్ లొకేషన్లు ఉండగా దీంట్లో 288 పోలింగ్ సెంటర్లను అయితే అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడొచ్చు. ఈ యొక్క పోలింగ్ సెంటర్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వాటర్ కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, విద్యుత్ అదేవిధంగా ఎవరికి ర్యాంపులు ఏదైతే మనం చూసుకుంటే ఇటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేకపోతే అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ర్యాంపులను కూడా వీరు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ పోలీస్ శాఖ మరియు ఇటు జిల్లా అంటే అధికారులు అయితే సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం పోలీస్ శాఖకు సంబంధించి మొత్తం 1,200 మంది యొక్క విధుల్లో అయితే హాజరవుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, అబ్జర్వర్లు, పీఓలు, ఏపీఓలు వీళ్ళందరినీ కూడా అంటే మొత్తంగా ఈ యొక్క జిల్లాకి అంటే ఏర్పాటు చేసినట్లు అదేవిధంగా వీరందరికీ కూడా శిక్షణ ఇచ్చినట్లు కూడా నేను జిల్లా అంటే కలెక్టర్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఇల్లందులో అయితే 19 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు అయితే అధికారులు గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి బందోబస్తు అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా అక్కడైతే బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారులు అంటే జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే క్రిటికల్ కాకుండా సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఇటు కొత్తగూడెంలో చూసుకుంటే అంటే 90కి పైగా సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అశ్వారావుపేట 24, అదేవిధంగా ఇటు వచ్చేసి ఇల్లందులో వచ్చేసి 14 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. క్రిటికల్ పోలింగ్ అదే అంటే సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అక్కడ కూడా అంటే గతంలో చెదురుమదురు ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈసారి అక్కడ ఇటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా వీరైతే పటిష్ట బందోబస్తు చేపట్టినట్లుగా కూడా చూడొచ్చు. అయితే మనం దీనికి సంబంధించి పోలింగ్ పూర్తయిన తర్వాత ఏదైతే కౌంటింగ్ కి సంబంధించి కూడా ఇటు కొత్తగూడెం రీజియన్ కి సంబంధించి అంటే 60 డివిజన్లకు సంబంధించి దీని కౌంటింగ్ మాత్రం ఇటు అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ కొత్తగూడెంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇల్లందులో సింగరేణికి సంబంధించినటువంటి ఒక భవనంలో అయితే కౌంటింగ్ కేంద్రం, అదేవిధంగా అశ్వారావుపేటలో అగ్రికల్చర్ కాలేజీలో ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పటిష్టమైనటువంటి బందోబస్తు నడుమ అయితే ఇది జరుగుతున్న పరిస్థితి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే అధికారులు పర్యవేక్షణ పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉన్నారు, అదేవిధంగా మరికొంతమంది దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులను నియమించిన పరిస్థితి కూడా ఉంది. అయితే మనం చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించి ఎక్కడ కూడా అంటే దీనికి అభ్యర్థులు ఎక్కడ కూడా అంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ప్రచారాలు నిర్వహించద్దంటూ అధికారులు ఇప్పటికే చెప్పారు. అటువంటి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసులు తీసుకుంటామని కూడా చెప్పారు. అదేవిధంగా దీనికి సంబంధించి కలెక్టరేట్ లో ఒక సెల్ ని కూడా ఏర్పాటు చేశారు. దానికి ఫోన్ నెంబర్ కూడా కేటాయించి ఎటువంటి ఇబ్బందులున్నా సమస్యలున్న ఈ నెంబర్ కి కేటాయిస్తే అంటే తెలియజేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే అంటే వీటిని మనం ఇచ్చినటువంటి అంటే అధికారులు ఇచ్చినటువంటి సూచనలు అంటే మీరు ద్వారా వారిపై చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే అంటే నిన్న రాత్రి ఏదైతే మొన్న 5ంటికి ప్రచారం పూర్తి కావడంతో నిన్నంతా కూడా ఏదైతే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అంటే వారు ఆ పనిలో ఉండగా కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, లేకపోతే మరికొంతమంది అక్కడ అంటే అభ్యర్థుల ఇళ్లలో అంటే డబ్బులు పంపకాలు జరుగుతున్నాయంటూ కొన్ని సోదాలు కూడా నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఎక్కడ కూడా ఎటువంటి అంటే దీన్ని దొరకకపోవడంతో పోలీసులు అయితే వెనుతిరిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ సంబంధించి ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే నిన్న రాత్రి జరిగినటువంటి కొన్ని సంఘటనలు
అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది ఇళ్లలో అంటే ఏదైతే రెబల్స్ గా పోటీ చేస్తున్నారో రెబల్స్ వారి ఇళ్లపై అయితే దాడులు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం కొంతమంది కావాలనే ఈ విషయం అంటే ఈ విధంగా చేశారంటూ వాళ్ళు గొడవలకు దిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు పోలింగ్ కి సంబంధించి పోలింగ్ అయితే 7 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో అయితే ఈ పోలింగ్ అంతా కూడా ముగుస్తుంది. మొత్తం బ్యాలెట్ పేపర్ రూపంలో అయితే ఓట్లను అయితే అంటే వచ్చినటువంటి ఓటర్లు వినియోగించుకొని ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే అంటే ఎటువంటి అంటే మిస్టేక్స్ చేయకుండా అంటే అంటే దీనికి సంబంధించినటువంటి ఓటర్లకు కూడా అధికారులు అయితే తగిన సూచనలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఏ విధంగా మడవాలి, ఎక్కడ ముద్ర వేయాలనేది పూర్తిగా అయితే ఓటర్లకి తెలియచేసేటట్టు అంటే అధికారులు బూత్ లెవెల్ నుంచి కూడా అందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చారు. దాని ప్రకారమే ఇప్పుడు వస్తున్నటువంటి అభ్యర్థులకు కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఎన్నికలు అయితే ప్రస్తుతానికైతే ప్రశాంతంగా సాగుతున్నాయి. కానీ మందకోడిగా సాగుతున్నట్లయితే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.